Andariki Namaskaram. First of all, thank you everyone for coming here. And I would like to thank my producer for giving me such a big project. And starting from Rajni sir for believing in me and trusting me to handle this kind of a project which I've never even imagined. So thanks for that. And not in order, but I'm just trying to thank everybody. Amir Khan sir, Satyaraj sir, Saubin sir, Upendra sir, and finally Nagarjuna sir. I think I've already mentioned it in audio launch there. The one actor who made me like take this as a challenge and try to convince him to act in this film is Yoni sir, and I think it's really the seven narration, and yeah, and finally after convincing him and the way he acted in this film, I think I don't have to say anything. The film is getting released on August 14th. Please do watch it, and then you'll know what Nag sir has done to this film. Thank you all. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. లోకేష్ సార్, ట్విట్టర్లో చాలా డిస్కషన్ నడుస్తుందన్నమాట. మనకి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీబడి ఈస్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ స్టోరీ. అందులో చాలామంది ఇది సైఫై, టైం ట్రావెల్ ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు కనిపెట్టింది నిజం అని మీరు అంటారా? ఈజ్ ఇట్ రియల్? Yeah, man, I used to read all those things, but it actually surprises me as well. Just now I was discussing it with Satyaraj sir that everybody says it's a sci-fi film and it's a time travel film and all, and I'm so excited to see people are going to get surprised when they actually see what the film is all about. అంటే మీకు అర్థమైంది కదా, మీరు అనుకుంటున్నది కాదు, వేరే ఏదో రాబోతుందన్నమాట. మనం రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. మీరు అటు కమల్ హాసన్ గారిని డైరెక్ట్ చేశారు, ఇటు రజనీకాంత్ గారిని డైరెక్ట్ చేశారు. వీళ్ళిద్దరిలో మేజర్ డిఫరెన్స్ ఆన్ సెట్ మీకు ఏం కనిపించింది? No, there is no difference. Both are legends. Both are legends. Both are OGs. They're like both of my eyes. I can't say which one is. సూపర్. తెలుగులో డైరెక్ట్ సినిమా కనుక మీరు చేస్తే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? All the heroes. Why not? I love all the heroes. సూపర్. అంటే మనకి ఒక మల్టిపుల్ హీరోస్ ఉండేటువంటి సినిమా త్వరలోనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. Yeah, I have little commitments, but I would love to work with all of them because you know I've repeatedly saying with I want to work with all the action heroes that are like already there, and yeah, obviously, but let's wait and see like all like the time and the commitment of the heroes and me. So yeah, I'm also wishing for it, and let's hope for it. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమందరం మీ మేకింగ్కి టేకింగ్కి పెద్ద ఫ్యాన్స్. సో వెయిటింగ్ ఫర్ కూలీ అండి. Thank you, and I actually want to thank all the audience and the press and media here because all my films have been blockbusters here, and I wish the support continues for Coolie as well. Thank you all. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు. పైగా లోకేష్ గారు కన్సీవ్ చేసినటువంటి సీన్కి అనిరుద్ధ్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే సినిమా అయిపోయి ఒక నెల రోజులు అయిపోయినా సరే మనల్ని అది హాంట్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం నడుస్తుంటే మన వెనకాల మ్యూజిక్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ వీళ్ళిద్దరిది. అండ్ అలాగే సన్ పిక్చర్స్ కళానిధి మారన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం టైం గిర్రమని తిరుగుతుందండి, కానీ ఒక్క నాగార్జున గారికి మాత్రం టైం గిర్రమని తిరగట్లేదు, టిక్కుమని ఆగిపోయింది అక్కడే. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి వాళ్ళు చెప్పేటువంటి మాట ఇదే, నాగార్జున గారు మీరు అలాగే ఉండిపోయారు అని. సో అన్నమయ్య సినిమాలో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన, లేదా రీసెంట్గా వచ్చినటువంటి కుబేరా సినిమాతో మనందరి దగ్గర సూపర్గా మార్కులు కొట్టేసిన, ఇప్పుడు విలనిజంని చూపించడానికి రెడీగా ఉన్న మా నాగార్జున గారు ఎప్పటికప్పుడు ట్రెండ్తో జనరేట్. చప్పట్లు కొట్టండి కొంచెం. నైస్. అండ్ సుమా అన్నట్టు నేను నిన్నే పెళ్ళాడితో చేసిన కానీ అన్నమయ్య చేశాను. ఆ టైంలో ఎందుకు అన్నమయ్య చేస్తున్నారు అని చాలామంది డిస్కరేజ్ చేస్తా ట్రై చేశారు. బట్ కొత్తదనం అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, సెట్కి వెళ్ళిన తర్వాత బోరు కొట్టకూడదు. సో ఆ ప్రయత్నాల్లోనే ఇంతకాలం ఉన్నాను, అలాగే చేస్తూ వచ్చాను, దెబ్బలు తిన్నాను, మంచి మంచి విజయాలు సాధించాను. సో దట్ వాజ్ వెరీ గుడ్ the journey till now, till Lokesh came. ఒక రోజున ఇంటికి లోకేష్ వచ్చి కలవాలని వచ్చాడు. వచ్చి సార్ వుడ్ యూ లైక్ టు ప్లే యాంటాగనిస్ట్ అని అడిగాడు. అడిగి దెన్ ఈ ఆల్సో సెడ్ ఇఫ్ యూ డోంట్ ఐ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ అండ్ విల్ టాక్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఐ విల్ గో అన్నాడు. సో ఇమ్మీడియట్గా బట్ నాకు లోకేష్ అంటే ఎందుకంటే బాగా ఇష్టం, ఎప్పటి నుంచో నేను
ఖైతీ చూశాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఐ సా ద అదర్ ఫిలిమ్స్ ఆల్సో ఆఫ్ కోర్స్, అండ్ విక్రమ్ ఆల్సో. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అప్పటి నుంచి ఖైతీ చూసిన దగ్గర నుంచి లోకేష్తో ఎలా అయినా సరే పని చేయాలి, ఎప్పుడు పని చేస్తాను ఇటువంటి డైరెక్టర్తో అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. అండ్ మేబీ ఆ కోరికే లోకేష్ని నా దగ్గర తీసుకొచ్చింది, గట్టిగా అనుకున్న కోరిక. అండ్ సో లోకేష్, నో, ఐ వుడ్ లైక్ టు ట్రై సంథింగ్, ప్లీజ్ టెల్ మీ. బికాజ్ లోకేష్ ఈజ్ వెరీ కూల్. ఐ మీన్ ఇప్పుడు నేను చేయను అన్నా కూడా అతను ఫీల్ అయిపోయి ఏది వెళ్ళే మనిషి కాదు. హీ విల్ ట్రై, మ్యాక్సిమమ్ ఐ కెన్ సే నో, దట్స్ ఆల్, అండ్ హీ విల్ ట్రై, ఐ నో దట్. అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. బికాజ్ నాకు చెప్పిన కథలో మై రోల్ వాజ్ సో గుడ్, సో డైనమిక్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరో. అండ్ బట్ రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథని? ఎందుకంటే ఐ సీన్ ఇంతకుముందు లోకేష్ సినిమాలు చూశాను, విలన్ని కూడా ఈక్వల్గా చూపిస్తాడు. ఎలివేషన్స్ కానీ, స్టోరీలో కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ. ప్రీవియస్ ఫిల్మ్ ఎస్పెషలీ విక్రమ్, దాంట్లో ఫహద్ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ సేతుపతి గారి క్యారెక్టరైజేషన్ కానీ సో గుడ్. ఈవెన్ వాట్ ఈస్ దట్ ద లేడీ ఏజెంట్ టీనా క్యారెక్టర్, ఇట్ వాజ్ సో ఫెంటాస్టిక్. థియేటర్ నిండా క్లాప్సే ఆ క్యారెక్టర్ చూపించినప్పుడు. అండ్ ఆ నమ్మకంతో చాలా బాగా చెప్తాడు అనుకుని లోకేష్ కథ చెప్పాడు. సో నేను లోకేష్ ఇది కథని నేను రికార్డ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఐ డిడ్ యాక్చువల్లీ. లోకేష్, వైల్ యూఆర్ టెలింగ్ మీ ద స్టోరీ, కెన్ ఐ రికార్డ్ ఇట్? సో వన్ అవర్ కథ చెప్పాడు, రికార్డ్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళాను, ఆ కథ మళ్ళీ అంతా విని దెన్ లోకేష్, నాకు ఇది దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్, నాట్ జస్ట్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్, ఐ సెడ్. అండ్ లోకేష్ ఇమీడియట్లీ టుక్ ఇట్ సో ఓపెన్లీ. అసలు ఏమాత్రము ఆలోచించకుండా అదే నవ్వుతో తను అంత ఓపెన్నెస్తో తీసుకున్నాడు. లోకేష్కున్న ద ప్లేస్ వెర్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ, హీ కుడ్ హావ్ జస్ట్ సెడ్ నో సార్, థ్యాంక్ యూ, బాయ్, అండ్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ నో, హీ కేమ్ లైక్ దాట్ 6-7 times. చెప్తానే ఉన్నాడు, ప్రతి నెలకు వస్తాడు, ఒక నెల తర్వాత, నెల రోజుల తర్వాత. ఐ థింక్ లోకేష్, ఐ కాంట్రిబ్యూటెడ్ ఆల్సో లిటిల్ బిట్ సమ్వేర్, బికాస్ ఐ ఆస్క్డ్ యూ సో మెనీ టైమ్స్. అండ్ ఫైనల్గా ఒక ఫైనల్ కథ వచ్చింది. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ లోకేష్ టు డూ ఇట్, ద ఫిలిం. అండ్ ఓన్లీ థింగ్, ఎప్పుడు రజనీ గారు ఇందాక అన్నట్టు ఎప్పుడు మంచివాళ్ళగానే ఉంటాం ప్రతి సినిమాలో, ఇట్లా చేస్తే ఎలా ఉంటాయి, ఏం చేయాలి అని అనుకున్నాను. అండ్ యాక్చువల్లీ వైజాగ్లో మా ఫస్ట్ షూటింగ్ జరిగింది. అండ్ ఆ ఫస్ట్ డే షూటింగ్, ఆ సెకండ్ డే షూటింగ్ అప్పుడు ఒక సీన్ తీసాము. అండ్ ఆ సీన్ యాక్చువల్లీ వైరల్గా కూడా అది లీక్ అయింది. వి వర్ ఆల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. లీక్ అయింది ఆ సీన్లో. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ నౌ, ఇంకా టైం ఉంది. బట్ అది అయిన తర్వాత ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ లోకేష్ అని అడిగాను, ఇంత ఈవిల్గా ఉంటారా మనుషులు? ఆర్ పీపుల్ సో ఈవిల్? ఐ ఆస్క్డ్ లోకేష్ అండ్ హి సెడ్ మోర్ దెన్ దిస్ సార్. అండ్ ఆఫ్టర్ హీ డిడ్ ద సీన్, ఆ సీన్ అయిపోయినగానే లోకేష్ నా దగ్గరికి వచ్చి, సార్ యు ఆర్ సో ఈవిల్ సార్ ఇన్సైడ్ అని అన్నాడు లోకేష్. సో ఐ థాట్ ఐ సక్సీడెడ్ ఇన్ దట్ సీన్. అండ్ షూటింగ్ విత్ లోకేష్ ఒక డ్రీమ్. ఇట్స్ సో నైస్, సో ఈజీ. And not just for me, for the producer, for the other artists, even for the junior artists, even for any other actor, for the technicians. So much coolness, so much calmness, and so much empathy. Empathy అనేది మనం చూడము, empathy అనేది humility, humbleness చూడము. అది లోకేష్లో నాకు కనపడింది సెట్లో.
and it is a fantastic quality, Lokesh. That's why people who work with you, they want to work with you again. That is the reason, because of what you are, and because they enjoy the whole the experience so much. And I remember, Lokesh, I don't want to say the figure, but almost on the